మీరు చెప్పండమ్మా. ఇంట్లో ఎలా ఉండేది అసలు? ఇప్పుడు అంటే ఇంటి పక్కన ఉంటున్నారు కాబట్టి మీరు. మాట్లాడేది కాదండి. ఏదన్నా ఎప్పుడన్నా అవసరం అయితే వచ్చేది మేమే చెబుతుండేవాళ్ళం. ఎక్కడన్నా ఏమన్నా జరిగినట్టు చనిపోయారండి అంటే అవునా అనేది అంత మట్టికి. ఇక వెళ్ళి వాళ్ళని మా నాళ్ళే అని పలకరించేది కాదు. ఇక ఆమె ఇక అట్ట పరిస్థితి. ఇక ఫోనుల్లో ఉంటా ఉండేది. ఇంకేమీ బయటకు వచ్చి మాతో పెద్దగా మాట్లాడేది కాదు. ఏదన్నా అనుకుంటే పిల్లలు అది బయటకు వచ్చినప్పుడు అదిగో అమ్మమ్మ అదిగో ఇది అని పిల్లలతో అనేది అంత మట్టికి జరుగుతున్నాయని చెప్పేవారు కదా, మీకు తెలిసేదా? చెప్పేవాడు. అప్పుడప్పుడు చెబుతున్నాడు. ఇప్పుడిప్పుడే అదీను. ఇప్పుడు బాగా హింసిస్తుంది అత్తాయి మమ్మల్ని. నాకు బాగా బాధేస్తుంది. నన్ను చంపేసి ఇల్లు అమ్ముకొని హైదరాబాద్ రమ్మంటుంది. ఇల్లు అమ్మేసుకొని అక్కడికి వెళ్ళినాక నన్ను చంపేసి అత్తాయి అంటే మేము అన్నాం వద్దయ్యా అమ్ముకోవద్దు, వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాము మేము. అట్లా జరిగిందండి. అదే చూశారు కదా. ఎవరైతే ఈ లక్ష్మి ఎవరైతే ఉన్నారో అంటే భర్త అడ్డు తొలగించుకోవడానికి అక్రమ సంబంధం, ప్రియుడితో అక్రమ సంబంధం కోసం భర్త అడ్డు తొలగించుకోవడానికి పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది.